ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో తనూజ అనంగానే మనకు టక్కన గుర్తొచ్చేది ఇద్దరు పేర్లు. ఒకటి కళ్యాణ్, 2 భరణి గారు. వీళ్ళిద్దరూ కూడా తనూజ 'బిగ్ బాస్' సీజన్ 9 జర్నీలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఒకరు ఫ్రెండ్, ఒక ఇష్టపడే వ్యక్తిగా ఎంతో సపోర్ట్ ఇస్తే, ఒక కన్న తండ్రి పాత్ర పోషించారు భరణి గారు. గేమ్‌లో ఎటువంటి విషయాలైనా కూడా జరుగుతాయని చెప్పటానికి వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్న బాండింగే నిదర్శనం. అయితే నా ఇక్కడ శివాజీ గారు ఫస్ట్ క్వెషన్ అడిగారు భరణి గారి గురించి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిందే అడిగారు. అయితే అక్కడ భరణి గారిని నువ్వు అప్పుడప్పుడు భరణి సార్ అంటావు. కొన్నిసార్లు భరణి నాన్న అంటావు భరణి గారిని. ఎందుకమ్మా ఇదంతా అంటే, తను గతంలో అంటే ఫ్యాన్స్ వచ్చారు కదా! ఫ్యాన్స్ వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేను అలా నాన్న, నాన్న, నాన్న అంటే ఏదో సింపతి కోసం చేస్తున్నాననో, లేకపోతే వేరే ఏదో చేస్తున్నాననో అని అనుకుంటారని చెప్పేసంది. ఇక్కడ తనేమందంటే, నా గేమ్ నేను ఆడాలి అంటే, నాకెక్కడ గూడా బాండింగ్స్ అడ్డు రాకూడదు కాబట్టే నేను అలా నిర్ణయం తీసుకున్నాను అనేసి అంది. అసలు నిజం ఏంటి అనేది గనుక చూసినట్టయితే, తనూజ ఫిఫ్త్ వీక్‌లో అంటే సిక్స్త్ వీక్‌లో ఎళ్ళిపోయారు. ఎవరు మన భరణి గారు. సెవెంత్ వీక్ అని లేరు. ఓకే. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ భరణి గారు ఎళ్ళే ముందు ఫైర్ స్ట్రాంగ్ వాళ్ళొచ్చినప్పుడు తనూజని టార్గెట్ చేశారు. ఆయేషా గాని, మాధురి గాని, రమ్య కానీ తనూజని టార్గెట్ చేసి నాన్న, 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 నాన్న అంటావు నువ్వు. నీకు అది ఉంటేనే నువ్వు ఇక్కడ గెలుస్తావు. నీ సపోర్ట్ ఉంటే గెలుస్తావు అనేసి అన్నారు. అయినా కూడా తను నిలబడింది, ఎదురు తిరిగింది. నేను భరణి గారిని నాన్న అని పిలుస్తాను. ఎవరేం పీక్కుంటారో పీక్కోండి అని. కానీ అదే వీక్ ఆయన ఎలిమినేట్ అయిపోయారు. అలా ఎలిమినేట్ అయిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయింది తనుజ. అంటే ఎక్కడో నేను పిలిచిన పిలుపుకి ఆయన బ్యాడ్ అయ్యారా? నాకు తెలియకుండానే నేను ఆయన విషయంలో తప్పు చేశానా? అని చెప్పి బాధపడింది. కట్ చేస్తే 1 వీక్ 10 డేస్ తర్వాత ఆయన లోపలికి రావటం. ఇక మన మధ్య బాండింగ్స్ వద్దమ్మా. మనం మనలాగే గేమ్ ఆడదాం అనుకోవటం. ఇక అప్పటినుంచి భరణి సార్ అని పిలవటం జరిగింది. మధ్యలో ఆయన డేంజర్ జోన్‌కి రాకపోవటం, ఆయనకి నాకు సార్ నుంచి అప్రిసియేషన్ రావడంతో, ఇక సరే ఓకే. ఇంకా ఆయన గేమ్ నా వల్ల అయితే ఎఫెక్ట్ అవ్వదని చెప్పి మళ్ళీ నాన్న అని పిలిచింది. సో, ఇదంతా కూడా ఒక జర్నీ లాగా సాగిందనమాట. ప్లస్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, తనూజ వాళ్ళ నాన్నగారికి తనూజ సినిమా ఫీల్డ్‌కి వెళ్ళడం గానీ, సీరియల్స్‌లో నటించడం గానీ అస్సలు ఇష్టం లేదు. ఈవెన్ 'బిగ్ బాస్‌కి' వెళ్ళడం కూడా ఇష్టం లేదు. ఎందుకనంటే, తనూజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ తిను 'బిగ్ బాస్‌కొచ్చే ముందే ఫిక్స్ అయిపోయింది. చెల్లెలు పెళ్ళికి అక్క లేకపోవడం ఏంటి అనేసి ఆయన ఇంకా సీరియస్ అయ్యారు. సో, ఈ క్రమంలో చూసినట్టయితే ఓకే. తనూజ మీద చాలా కోపంగా ఉన్నారు. సో, ఆ నాన్న అన్న బలం, నాన్న అన్న స్ట్రెంగ్త్ తను మిస్ అవ్వటం వల్లనే కొంచెం భరణి గారి వాయిస్, ఆయన కళ్ళు వాళ్ళ నాన్నగారిని పోలి ఉంటాయని నమ్మిన తనుజ ఆ రకంగా నాన్న అని పిలిచింది. దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. సో, ఇక తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా హేటర్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్వ్యూ వినేసి ఫట్టక్కయిపోండి.